కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో 2026 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ అధికారి భరణి, గౌరవ అతిథిగా పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానం, కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం, చెన్నైకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తృతీయ స్థానం నిలిచాయి. కేఎల్ యూనివర్సిటీ క్రీడలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో అందుబాటులో ఉండటం రాష్ట్రానికి కలిసి వచ్చే అంశమని అన్నారు భరణి. రానున్న కాలంలో కేఎల్యూ వేదికగా జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. యువతకు క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ. కేఎల్ యూనివర్సిటీలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. క్రీడాకారులకు ఫీజు రాయితీతో పాటు పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా కేఎల్ వర్సిటీ క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె హరికిషోర్ తెలిపారు. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ కూడా ఇక్కడే వెన్యూ ఉంది. టోటల్ ఆల్ ఇండియాలో కూడా 16 టీమ్స్ వస్తాయి. దాంట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ జోన్స్ అన్ని ఇక్కడే పార్టిసిపేట్ అవుతాయి. అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా మేనేజ్మెంట్ అనిశ్చితంగా కృషి చేస్తుంది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్ కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇక్కడ కండక్ట్ చేసి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్ కి మా దగ్గర నుంచి 8 స్పోర్ట్స్ మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది రెజ్లింగ్ అవనండి, అలాగే స్విమ్మింగ్ అవనండి, అలాగే చెస్ అవనండి, అలాగే రైఫిల్ షూటింగ్ అవనండి. వీళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ ని ఇండియన్ టీం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది.